అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ బ్లాగ్స్. సో ఈ రోజు అయితే మరొక కొత్త ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. సో స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్. సో ఎవరైతే కనుక మన ఛానల్లో వీడియోస్ ఫాలో అవుతున్నారో ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తవారు చూస్తుంటే కనుక ఇప్పటి వరకు అయితే కనుక నేను హిందూ మైథాలజీ బుక్ రిలేటెడ్ స్టోరీస్ అయితే పోస్ట్ చేస్తూ వస్తున్నాను. మీకు కనుక మన ఇండియన్ హెరిటేజ్ అలాగే మన హిందూ మైథాలజీ గురించి సంబంధించినటువంటి ముఖ్యమైన కథలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ కూడా ఆర్డర్లో చూడడానికి ట్రై చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు, అది కూడా మీకు కంటెంట్ నచ్చితేనే. థ్యాంక్ యూ. సో లేట్ టుడేస్ వీడియోలోకి వెళ్ళిపోదామా. పూర్వం ఏం జరిగిందంటే సప్తఋషులు అందరూ కూడా ఒక చోట చేరారనమాట. వారందరూ కూర్చుని కొన్ని విషయాల గురించి సంభాషించుకుంటూ ఉన్నారు. అవేంటంటే, సో ఈ భూమి మీద అందరికన్నా కూడా గొప్ప రాజు ఎవరు, అలాగే అన్ని పాపాలలో కల్లా అతి పెద్ద పాపం ఏంటి, అలాగే మనకి 4 వేదాలు ఉన్నాయి కదా, ఈ 4 వేదాల్లో కూడా ఏ వేదం గొప్పది, ఇలా అన్ని విషయాల్లో కూడా ఏవి గొప్పవి కాదు అన్నట్టుగా వాళ్ళు అన్నిటి గురించి కూడా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. అయితే అప్పుడు సడన్గా ఆ ఋషుల్లో ఒకడైనటువంటి భృగు మహర్షి దేవతల్లో అందరికన్నా గొప్పవాడు ఎవరు అనేటువంటి ప్రశ్నను అయితే ఆయన అందరి ముందు పెట్టారనమాట. అయితే ఇక్కడ దేవతలు అని అంటే ఆయన ఉద్దేశంలో ఏంటంటే త్రిమూర్తులు అనమాట. బ్రహ్మ, విష్ణు అలాగే శివుడు, ఈ ముగ్గురులో కూడా ఎవరు గొప్పవాళ్ళు అనేది ఆయన అడగాలనుకుంటున్నటువంటి ప్రశ్న అనమాట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కూడా ఈ ముగ్గురిలో ఎవరు గొప్పవాళ్ళు అనేది మనం ఎలా తెలుస్తాము, ఎందుకంటే ఈ ముగ్గురు కూడా పరబ్రహ్మం నుంచి వచ్చిన వాళ్ళే. బ్రహ్మ ఏమో సృష్టిస్తాడనమాట, ఆయన సృష్టికర్త. అలాగే శ్రీ మహావిష్ణువేమో సంరక్షకుడు అనమాట. ఆ సృష్టిని ఏదైతే జరిగిందో వాటిని రక్షించడమే ఈయన యొక్క బాధ్యత అనమాట. అలాగే శివుడు ఆయన ఏం చేస్తాడంటే ఈ కొత్త సృష్టికి నాంది పలుకుతాడనమాట. సో ఎప్పుడైతే ఈ సృష్టిలో పాపాలు పెరిగిపోతాయో అదంతా కూడా అక్కడ వినాశనం జరగడానికి కారణమయ్యేది శివుడు అనమాట. సో ఇట్లా ఈ 3 ఫంక్షన్స్కి కూడా పరబ్రహ్మం నుంచి ఈ ముగ్గురు దేవతలు అనేవాళ్ళు వచ్చారు కదా. సో వీళ్ళలో ఎవరు గొప్పవారు అనేది తేల్చాలనుకున్నారు. అయితే మిగిలిన దేవతలు అందరూ కూడా ఇది మనం చేయలేము, ఎందుకంటే వారందరూ పరబ్రహ్మం నుంచే వచ్చారు. అలాగే ఇక మనుషులు, ఋషులు వీరందరూ కూడా వారి నుంచే వచ్చారు. కాబట్టి వారిలో ఎవరు గొప్ప అనేది మనం ఎలా తెలుస్తామంటే అప్పుడు భృగు మహర్షి ఏమన్నారంటే, బ్రహ్మ నుంచే మానవులు అందరూ వచ్చారు. అయితే ఈ మానవుల్లో కూడా మనం ఏది గొప్పది అని మనం చెప్పగలిగినప్పుడు పరబ్రహ్మను కూడా ఈ యొక్క 3 పనుల కోసం ముగ్గురిని సృష్టించారు కదా. కాబట్టి వీరి ముగ్గురులో కూడా ఎవరు గొప్పవాళ్ళు అనేది మనం తేల్చగలము. దానికి మనం మార్గాన్ని వెతకాలి అని చెప్పి భృగు మహర్షి అన్నారనమాట. అయితే మిగిలిన ఋషులందరూ ఏమన్నారంటే, ఈ ప్రశ్న నీకు తలెత్తింది కాబట్టి నీవే ఈ ప్రశ్నకు సమాధానాన్ని వెతుక్కుంటూ వెళ్ళు అని చెప్పేసి భృగు మహర్షితో అన్నారు. అప్పుడు భృగు మహర్షి అక్కడి నుంచి అయితే బయలుదేరారనమాట. అయితే భృగు మహర్షి అయితే బ్రహ్మలోకానికి వచ్చారనమాట. వచ్చి బ్రహ్మదేవుడు ఎదుట నిలబడి ఆయనకి ఏమీ సమర్పించలేదు, అలాగే ఆయన్ని స్తుతించలేదన్నమాట. చేతులు జోడించి కనీసం బ్రహ్మదేవునికి, ఆ సృష్టికర్త అయినటువంటి ఆయనకి నమస్కారం కూడా చేయకుండా, అంటే ఇవన్నీ కూడా ఆయన భృగు మహర్షి కావాలని చేస్తూ ఉన్నారు. అయితే ఇదంతా చూసినటువంటి బ్రహ్మదేవుడికి చాలా కోపం వచ్చింది. ఆయన కోపంతో శపించే లోపలే భృగు మహర్షి గట్టిగా నవ్వుతూ, ఏ విధంగా అయితే శివుడు మీకు ఇంతకుముందు శాపాన్ని ఇచ్చారు, అది ఆయన కరెక్ట్గానే శాపాన్ని ఇచ్చారు మీకు అన్నారనమాట. అది ఏం శాపం అంటే, మిగిలిన దేవతల్లాగా బ్రహ్మదేవుణ్ణి దేవాలయాల్లో ఎక్కడా కూడా మానవులు పూజించరు. సో ఇదే అనమాట శాపం, అది మీకు తగినదిగా ఉంటుంది అని చెప్పేసి భృగు మహర్షి అని అక్కడి నుంచి అయితే కైలాసానికి వెళ్ళారు. కైలాసానికి వెళ్ళేటప్పటికి అక్కడ శివుని యొక్క గణాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా అడ్డుపడుతూ ఉన్నాయన్నమాట భృగు మహర్షిని లోపలికి వెళ్ళనీయకుండా. అయితే ఇక్కడ భృగు మహర్షికి కోపం అనేది పెరిగిపోతుంది, ఎందుకంటే ఆయన్ని లోపలికి ఎలా చేయట్లేదు కదా. ఆయన కోపం పెరిగిపోతుండడం చూసినటువంటి నంది అక్కడికి వచ్చారనమాట. వచ్చి పార్వతీదేవి, శివుడు ఇద్దరూ కూడా ఏకాంతంలో ఉన్నారు కాబట్టి మేము వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయలేము, అందుకని మిమ్మల్ని లోపలికైతే ప్రవేశించడానికి మేము ఒప్పుకోవట్లేదు అని చెప్పి అసలు కారణం ఏంటనేది అయితే భృగు మహర్షికి అర్థమయ్యేలాగా చెప్పారనమాట. అయితే భృగు మహర్షికి ఈజీగా కోపం వస్తుందని అందరికీ తెలుసు కదా. ఆయనకి కోపం వచ్చి
ఆయనైతే శివుడిని అయితే శపించారు. ఏంటంటే ఆయన మనం ఎక్కడ టెంపుల్స్లో చూసినప్పటికీ కూడా చాలా వరకు శివుడు లింగ రూపంలోనే ఉంటారు. ఆయన మామూలుగా యాక్చువల్ ఫామ్లో కన్నా కూడా లింగ రూపంలోనే మనకి దేవాలయాల్లో అయితే కనిపిస్తూ ఉంటారనమాట. సో అదేవిధంగా ఇక్కడ శాపం కూడా అదే, ఆయన తన యాక్చువల్ రూపంలో కన్నా కూడా లింగ రూపంలోనే ఆయన పూజింపబడతారు అని చెప్పి భృగు మహర్షి అయితే శపించారు. సో అక్కడి నుంచి అయితే వైకుంఠానికి వచ్చేసారనమాట భృగు మహర్షి. అయితే వైకుంఠానికి వచ్చిన తర్వాత అప్పటికి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో అయితే ఉన్నారనమాట. భృగు మహర్షి వచ్చిందనేది ఆయన పట్టించుకోలేదు. అంటే ఇక్కడ ఆయన పూర్తిగా యోగ నిద్రలో ఉన్నారు. వచ్చింది అనేది భృగు మహర్షి అక్కడికి వచ్చారనేది ఆయనకి తెలియదు అనమాట. అయితే అది చూసినటువంటి భృగు మహర్షికి మళ్ళీ కోపం వచ్చింది. ఏంటి నేను ఇక్కడికి వస్తే కనీసం నిద్ర నుంచి బయటకు కూడా రావట్లేదు అని చెప్పి ఆయన ఏం చేశారంటే వెళ్ళి అక్కడ అంటే ఇక్కడ శేషనాగు ఉన్నారు, అలాగే పక్కనే లక్ష్మీదేవి కూడా ఆసీనులో ఉందన్నమాట. అప్పుడు భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయన వక్షస్థలం మీద అయితే గట్టిగా కాలుతో అయితే తన్నారు. అప్పుడు వెంటనే శ్రీ మహావిష్ణువు అయితే ఆయన మెలకు వచ్చింది. వచ్చి నన్ను క్షమించండి, నా యొక్క వక్షస్థలం మీకు ఏమైనా గాయం చేసిందా, మీ కాలికి ఏమైనా గాయం చేసిందా, మీ పాదానికి ఏమైనా గాయం చేసిందా అని చెప్పేసి అడుగుతారనమాట. అయితే భృగు మహర్షికి ఏం అర్థం కాదు. ఏం అడుగుతున్నారు మీరు అని అంటే, అదే ఇప్పుడు మీరు నన్ను నా వక్షస్థలం మీద తన్నారు కదా, సో దానివల్ల మీకు ఏదన్నా మీ యొక్క పాదానికి ఏమైనా గాయం అయిందా అని అడిగారు. అయితే అలా అడిగిన తర్వాత శ్రీ మహావిష్ణువు మీరు మీ పాదాలతో నా యొక్క వక్షస్థలాన్ని అయితే పవిత్రం చేశారు. సో ఏ విధంగా అయితే మీకు కోపం వచ్చిందో అది సముచితమే. ఎందుకంటే ఇక్కడ శ్రీ మహావిష్ణువు అనే ఆయన ఈ సృష్టికి సంరక్షకుడు కదా, అటువంటి ఆయన ఎక్కువ అంటే చాలాసేపు యోగ నిద్రలో ఉండడం అనేది అది మంచి పని కాదనమాట. ఆయన ఎప్పుడూ రక్షిస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కువ మెలకుగానే ఉండాలి. సో ఇది ఈరోజు మీరు నాకు ఈ పాఠాన్ని అయితే నాకు నేర్పారు, మీకు నేను ఎంతగానో రుణపడి ఉంటానని చెప్పేసి శ్రీ మహావిష్ణువు అన్నారనమాట. అలాగే మీరు మీ యొక్క పాదంతో నా యొక్క వక్షస్థలం మీద అయితే తన్నారు కదా, అక్కడ ఏర్పడినటువంటి ఈ మచ్చను అయితే నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఇది చాలా పవిత్రమైనటువంటి ఒక మచ్చ అనమాట. దాన్ని శ్రీవత్స అని పిలుద్దాం ఇక్కడి నుంచి అని చెప్పి శ్రీ మహావిష్ణువు అన్నారు. అయితే ఇలా శ్రీ మహావిష్ణువు అంటే ఆయన తన్నినప్పటికీ కూడా ఆయనకి కోపం రాకుండా చాలా డౌన్ టు ఎర్త్గా, ఆయన ఎటువంటి కోపం అనేది లేకుండా ఈ విధంగా భృగు మహర్షితో మాట్లాడేటప్పటికీ భృగు మహర్షికి ఇంకా ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయారనమాట. అయిపోయి ఆయన కంట్లో నుంచి అయితే నీళ్ళు వచ్చేసాయి. ఒకప్పుడు నేను మిమ్మల్ని శపించాను, కానీ ఈరోజు నేను నా కోపం ఎక్కువయ్యి మిమ్మల్ని తన్నినప్పటికీ కూడా మీరు కోపం తెచ్చుకోకుండా ఎంతో శాంతంగా మీరైతే ఈ విధంగా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు నేను చూసిన వరకు అందరి దేవుళ్ళలో కూడా మీరే గొప్పవాళ్ళు అని చెప్పి భృగు మహర్షి అయితే అంటారనమాట. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమంటారంటే, బ్రహ్మ, విష్ణు అలాగే శివుడు ఈ ముగ్గురు కూడా పరబ్రహ్మం నుంచి వచ్చినటువంటి వారు. మా ముగ్గురికి కూడా ఈ యొక్క సృష్టిలో మాకు తగినటువంటి పనిని అయితే మాకు అప్పగించారు. మేము అది చేస్తున్నాం. ఇక్కడ ఎవరు గొప్ప అనేది నిర్ణయించడం అనేది కష్టం. అలా నిర్ణయిస్తే దానివల్ల మంచి కన్నా కూడా హాని ఎక్కువ జరుగుతుంది అని చెప్పారనమాట. ఎందుకంటే ఇక్కడ ముగ్గురు కూడా సమానమే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. అలాగే కేవలం అంటే భక్తులకు మాత్రమే వాళ్ళకి మాత్రమే ఇక్కడ 3 డిఫరెంట్ పర్సన్స్ అంటే 3 డిఫరెంట్ గాడ్స్ ఉన్నారు కదా, బ్రహ్మ, విష్ణు, శివుడు. ఈ ముగ్గురిని కూడా భక్తులు మాత్రమే వేరుగా చూస్తారు. అలాగే వాళ్ళు ఎవరినైతే చూస్తారో వాళ్ళని ముగ్గురులో గొప్పవాళ్ళుగా వాళ్ళని నిర్ణయించుకుంటారు ఎవరు భక్తులు అనమాట. కానీ ఇలా డిఫరెన్షియేట్ చేయడం, ఈ ముగ్గురులో ఎవరు గొప్ప అనేది అలా వేరు చేసి చూడడం అనేది మంచి కన్నా కూడా హాని ఎక్కువ చేస్తుంది అని చెప్పి శ్రీ మహావిష్ణువు చెప్పారనమాట. అయితే మరొక పక్క లక్ష్మీదేవి కూడా ఉంది కదా, ఆవిడకి కూడా చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఆవిడ పక్కనే ఉంది. ఆవిడ యొక్క భర్తని వచ్చి ఒక ఋషి వచ్చి ఆయన వక్షస్థలం మీద తన్నారు అంటే అది ఎంతటి పెద్ద అపచారం. సో ఇక్కడ ఆవిడకి కూడా కోపం వచ్చి భృగు మహర్షిని ఈ విధంగా అంటుందన్నమాట.
మీరు అసలు అంటే ఇక్కడ త్రిమూర్తుల్లో ఒకరైనటువంటి శ్రీ మహావిష్ణువుని మీరు ఎందుకు తన్నారు అంటే అసలు ఇది చాలా పెద్ద పాపం అని చెప్పి ఆవిడ అంటుంది. మీరు ఇంతకుముందు రాక్షసులకి రక్షణగా నిలబడ్డారు, మళ్ళీ ఇప్పుడేమో దేవతలు అందరికన్నా గొప్ప ఎవరు అనేది నిర్ణయించడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇప్పుడు చేసినటువంటి ఈ 2 పనులు కూడా పెద్ద పాపం కిందే వస్తాయి అని చెప్పి ఆవిడంది. అలాగే ఈరోజు మీరు చేసినటువంటి ఈ పని వల్ల నేను మీకైతే శాపాన్ని ఇవ్వబోతున్నాను అని చెప్పేసి ఆవిడ ఏమందంటే, మీ యొక్క వర్ణంలో ఎవరైతే జన్మిస్తారో వారి ఇంట అయితే నేను ఉండను అని చెప్పేసి అందనమాట. అంటే ఇక్కడ భృగు మహర్షి యొక్క వర్ణం ఏంటంటే బ్రాహ్మణ వర్ణం అన్నమాట. సో ఎవరైతే బ్రాహ్మణులు ఉంటారో వారి ఇంట నేను నివసించను అని చెప్పి లక్ష్మీదేవి అంది. అంటే బ్రాహ్మణులు అందరూ కూడా పేదవాళ్ళుగానే ఉంటారు అని చెప్పేసి ఆవిడైతే శపించిందనమాట. సో ఇదేనండి, ఈ స్టోరీ అయితే ఇంతటితో కంప్లీట్ అవుతుంది. మీకు కనుక ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.